Great and holy God, ప్రేమగల గొప్ప దేవ, we adore you, we praise you for bringing us into your presence once again. మమ్మల్ని మరొకసారి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. Thou art a gracious Father. మీరు కృపగలిగినటువంటి తండ్రి అయి ఉన్నారు. Speak to us, O Lord. మాతో మాట్లాడండి ప్రభువా. Give us the ears to hear your word. నీ వాక్కును వినగలిగేటువంటి చెవులను దయచేయండి. Help us, O Savior. మాకు సహాయం చేయండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. The children of Israel, after coming from Egypt, they are now at the place of Sinai. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత సీనాయి అనేటువంటి పర్వత స్థలంలో ఉన్నారు. It was 3 months from Egypt to this place. ఐగుప్తు నుండి సీనాయి ఈ స్థలంలోకి రావడానికి వారికి 3 నెలల సమయం పట్టింది. They took 3 months. 3 నెలల సమయము. Let us turn to Exodus 19th chapter and first verse. నిర్గమకాండము 19వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. In the 3rd month, when the children of Israel were gone forth out of the land of Egypt, the same day came they unto the wilderness Sinai. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. 20th chapter. 20వ అధ్యాయము. Moses brought 10 commandments from Mount Sinai and the book of covenant. మోషే 10 ఆజ్ఞలను అదే రీతిగా ధర్మశాస్త్రమును సీనాయి పర్వతం నుండి తీసుకొని వచ్చాడు. And Exodus 24th chapter and verse 7. నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనం. And he took the book of covenant and read in the audience of the people. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా. And they said, all that the Lord had said, we will do and obey. వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుము అనిరి. 18th verse. 24వ అధ్యాయం 18వ వచనం. And Moses went into the midst of the cloud and got him up into the mount 40 days and 40 nights. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. But when Moses was up the mountain the 3rd time, the people defiled their bodies, disobeyed God's word, and devoted themselves to other gods. అయితే మోషే ఆ పర్వతమునకు ఎక్కినప్పుడు 3వ మారు క్రింద ఉన్న ప్రజలందరూ కూడా తమ్మును తాము పాడు చేసుకొని ఉన్నారు. ఇతర దేవతలను అనుసరించి ముందుకు వెళ్ళిపోయారు. Not only Israel, but Aaron also had this part. ఇశ్రాయేలీలు ప్రజలందరూ మాత్రమే కాదు కానీ అహరోను కూడా దీనిలో ఉన్నాడు. Their responsibility for their sins made obnoxious before God. వారు చేసినటువంటి పాపములు అనేవి దేవుని సన్నిధిలో ఆయనకు అసహ్యమును పుట్టించాయి. If you commit sin, నీవు పాపము చేసినప్పుడు God will abhor you. దేవుడు నిన్ను అసహ్యించుకుంటాడు. God is not happy if you commit sin. నీవు పాపము చేయుటలో దేవుడు ఎంత మాత్రము సంతోషించాడు. Now Levites shouted, I am for the Lord, and killed all those who were responsible. లేవీయులు వారందరూ చెప్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, I am for the Lord. మేము దేవుని కొరకు ఉన్నాము. And killed all the people who were responsible. ఎవరైతే ఈ పాపం చేయుటకు బాధ్యులయ్యారో వారందరినీ కూడా చంపివేస్తాము లేదా నశింపజేస్తాము. When you commit sin, నీవు పాపం చేసినప్పుడు you will bring horrible situation to the camp. పాలెములోనంతటికి ఎంతో భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తావు. And it follows the punishment of God. అదే రీతిగా దేవుని శిక్ష అనేది ఆ వెంబడి ఉంటుంది. What does God wants us to do when the temptation comes? శోధన వచ్చిన సమయంలో దేవుడు మనం ఏం చెయ్యాలి అని కోరుతున్నాడు. What happens to the unrepentant? మారు మనసు పొందని వారి సంగతి ఏమవుతుంది? God gave second chance to them. అలాంటి వారికి దేవుడు 2వ మారు అవకాశం ఇచ్చారు. And how do we help them? మరి అలాంటి వారికి ఎలా సహాయం చేయాలి? They came out of Egypt. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. They don't know what has happened to Moses when he went unto the mount. మోషే ఆ సీనాయి కొండపైకి ఎక్కినప్పుడు అతని సంగతి ఏమైందో వారికి తెలియట్లేదు. 24th verse. 24వ వచనము. So I told them,
whoever has gold jewelry, take it off. Then they gave me the gold and threw it into the fire. And out came this calf. Aaron said, వారు ప్రజలందరూ మాకు ఏదైనా విగ్రహమును చేయమనగా దేవతను చేయమన్నప్పుడు అతడు మీ అందరికి ఉన్నటువంటి ఆభరణాలను ఇవ్వండి అని చెప్పి వాటిని తీసుకొని అగ్నిలో వేయగా అదొక దూడ రూపంనకు అయ్యింది. Moses saw that people were running and that Aaron had let them get out of control to become a laughing stock to their enemies. మోషే దిగి వెళ్ళి చూసినప్పుడు ప్రజలందరూ దారి తప్పి తమకిష్టానుసారంగా జీవిస్తున్న వారు ఉన్నారు. అహరోను యొక్క అదుపులో ఎంత మాత్రం లేని వారిగా మారారు. Moses stood in the gate of the camp మోషే పాలెమునకు సమీపంలో ఆ ద్వారంలో నిలుచొని ఉండగా and said, "Who is on the Lord's side? దేవుని పక్షంగా ఎవరున్నారు అని అడుగుతూ ఉన్నాడు. Let him come unto me." ఎవరెవరు దేవుని పక్షంగా ఉన్నారో వారందరూ నా వైపుగా రండి. And all the sons of Levi gathered themselves together unto him. అదే రీతిగా మరి లేవీయులైన వారందరూ కూడా మోషే పక్షంగా వచ్చి ఉన్నారు. Then he said, "This is what the Lord God of Israel says." ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, Each man strap a sword to his side. ప్రతివాడు కూడా తన ఎదుట ఖడ్గం ఉంచుకొని Go back and forth through the camp పాలెములో from one end to the other. ఒక కొన మొదలుకొని మరొక కొన వరకును కూడా సంచరించి Each one killing his brother and friend and neighbor. ప్రతివాడును తన సహోదరుని అదే రీతిగా తన పొరుగువానిని చంపాలి. The Levites did as Moses commanded. లేవీయులు మోషే చెప్పిన రీతిగా వారందరూ చేశారు. About the day 3,000 of the people died. మరి ఆ దినమే సుమారుగా 3,000 మంది చనిపోయారు. That is the result of going unruly. నియమమునకు వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఆ రీతిగా ఉంటుంది. So when you go to the movies and you go on watching those movies, you will become unruly. మీరు సినిమాలకు వెళ్ళినప్పుడు లేదా అదే రీతిగా సినిమాలు చూస్తున్నప్పుడు నియమమును అతిక్రమించిన వారవుతారు. Yeah, you don't know with whom you are behaving. ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నారు అనేది మీరు తెలుసుకోలేరు. When sin enters in you, పాపము నీలో ప్రవేశించినప్పుడు you will become blind. నీవు గ్రుడ్డి వ్యక్తిగా మారతావు. You do not know what you are doing. ఏం చేస్తున్నావు అనేది నీకు తెలియదు. When people go to another house, ప్రజలు సాధారణంగా ఇతరుల ఇళ్లలోనికి వెళ్ళినప్పుడు they become wild. వారు ఎంతో రాక్షసుల్లాగా అయిపోతారు. Their eyes, they become blind. వారి కన్నులు గ్రుడ్డివిగా ఉంటాయి. They say, "This is my cousin sister." వారు కేవలము వీరు నా కజిన్ కదా, నా సహోదరి కదా వరుసకు అంటారు. They can behave as they please. అలా చెప్పి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు. They behave like wild animals with those relatives. మరి ఆ బంధువులతో జంతువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. Here Israelites, they became like that. ఇశ్రాయేలీలు ఈ సమయంలో అలాగే ఉన్నారు. They are playing each other. వారు ఆటలాడుతూ ఉన్నారు. They are dancing. నాట్యం చేస్తూ ఉన్నారు. They didn't even know about their dress. వారి వస్త్రధారణ విషయమై వారికి అర్థం కావట్లేదు. Wild spirit took hold of them. ఎంతో భయంకరమైన దురాత్మ వారిని పట్టి ఉన్నది. If you are a Christian, నీవు క్రైస్తవుడవైతే you must be very careful నీవు to go to other houses. As a matter of fact, you need not go to your relatives' houses frequently. నిజానికి నీ బంధువులైన వారి ఇంటికి తరచుగా వెళ్ళడం అనేది కూడా చేయకూడదు. Many people are spoiled like that. చాలా మంది ఆ రీతిగా పాడైపోతూ ఉంటారు. That's why we say you need not go to any other places without the proper prayer and preparation. అందుకే సరైనటువంటి ప్రార్థన, సరైన సిద్ధపాటు లేకుండా ఎవరి ఇంటికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాము. People don't understand. కానీ ప్రజలు అర్థం చేసుకోరు. Here these people, they were delivered from bondage. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బంధకాల నుండి విడిపింపబడ్డారు. They became free. వారు స్వతంత్రులయ్యారు. They saw miracles.
వారు ఆశ్చర్యకార్యాలను చూశారు. They saw the fiery cloud. వారు అగ్ని మేఘమును చూశారు. They saw how God was working. దేవుడు ఎలాగ పనిచేస్తూ ఉన్నాడో అంతా చూశారు. They saw how Pharaoh was killed in the Red Sea. మరి ఫరో ఎర్ర సముద్రంలో ఎలాగ చనిపోయాడో చూశారు. Even then, అయినప్పటికీ God was not in their hearts. దేవుడు వారి హృదయాల్లో లేడు. Their mind was traveling back to Egypt. వారి మనసు తిరిగి వెనక్కి ఐగుప్తునకు పరిగెడుతూ ఉంది. Exodus 32 నిర్గమకాండము 32వ అధ్యాయము and verse 21. 21వ వచనము. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, What did they do to you? వారు నిన్నేం చేశారు? Why you have allowed them? ఎందుకు అలాగా అనుమతించావు? 22nd verse. 22వ వచనము. Let not the anger of my Lord wax hot. Thou knowest the people that they are set on mischief. అహరోను, నా ఏలినవాడ, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. They said to me, make us gods who will go before us, for this fellow Moses who brought us up not know where he went. వారు, మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. See, when their hearts became so wild with the darkness of the past gods, ప్రజల యొక్క హృదయాలు భయంకరమైన చీకటితో నింపబడి ఉన్నప్పుడు they didn't even value the leader Moses. వారు తమ నాయకుడైన మోషేను సైతం లెక్క చేయట్లేదు. We don't know where this fellow went. ఎక్కడికి వెళ్ళాడో అతడు అంటున్నారు. We don't know about him. ఆ మోషే విషయం ఏమైందో మాకు తెలియదు. We want a God. మాకు ఒక దేవత కావాలి. That's all. అదే వారి ఆశ. They didn't even regard Aaron also. వారు అహరోన్ను కూడా వారు ఎంత మాత్రం లెక్క చేయట్లేదు. Here the situation became bad to worse. ఇక్కడ పరిస్థితి చూస్తే మరింత విషమంగా మారింది. 28th verse. The Levites did as Moses commanded. లేవీయులు మోషే మాట చొప్పున చేశారు. And that day about 3,000 of the people died. ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. Why these calamities come into your house? ఎందుకు నీ ఇంటిలోనికి ఇలాంటి ఆపదలు విపత్తులు వస్తూ ఉన్నాయి? 7 deaths. అకస్మాత్తుగా మరణాలు. People commit suicide. ప్రజలు సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్యలు. And there is no proper discipline in the family. కుటుంబాల్లో సరైన క్రమశిక్షణ ఉండదు. They go to church. వారు చర్చ్కు వెళ్తారు. They go to fasting prayers. ఉపవాస ప్రార్థనలకు వెళ్తారు. They invite all God's servants to దైవ come to their సేవకులను house. వారి ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. And they have their own system of having prayer meetings, fasting prayers and so on. అయితే వారి వారి ప్రణాళికగా జరిగేటువంటి కూటాలు, ఉపవాస ప్రార్థనలు అవి వారికి ఇష్టానుసారంగా ఉంటాయి. So the people who come into their house to pray and preach and so on, అయితే వారి ఇంటికి వచ్చి ప్రార్థించేవారే గాని బోధించేవారే గాని they don't speak about the sin of the family. వారి కుటుంబంలో ఉన్న పాపమును గూర్చి ఎంత మాత్రం మాట్లాడారు. They don't exhort them వారిని హెచ్చరించరు. that they should obey God, వారు దేవుని మాటకు విధేయత చూపించే రీతిగా హెచ్చరించరు. that they should have the fear of God. దేవుని భయం ఉండాలి అని చెప్పరు. How these things are happening? ఏ రీతిగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? The fear of the Lord is the beginning of the wisdom. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానమునకు మూలము. People, they don't have wisdom. కానీ ప్రజలు జ్ఞానం కలిగి ఉండరు. Even parents also, they don't have any wisdom. తల్లిదండ్రుల్లో సైతము ఎంత మాత్రం జ్ఞానం ఉండదు. Because parents are committing sin. ఎందుకంటే తల్లిదండ్రులు పాపము చేస్తున్న కారణమును They బట్టి are going after many vanities. ఎంతో వ్యర్థత్వం వెనకాల వారు వెళ్తూ ఉంటారు. What is the use of building a nice house? ఒక మంచి ఇంటిని కట్టుకొని ప్రయోజనం ఏంటి? You don't have peace in your family. ఆ కుటుంబంలో సమాధానమే లేకుండా, You don't have any rule in your family. నీ కుటుంబంలో ఎలాంటి నియమాలు అనేవే ఉండవు. No discipline at all. క్రమశిక్షణ అనేదే అసలు ఉండదు. As a father,
You must have a family prayer in the morning itself. ఒక తండ్రిగా ఉదయ కాలముననే కుటుంబారాధన అనేది నువ్వు జరిగించాలి. You are losing your children. నీ పిల్లలను నువ్వు పోగొట్టుకుంటున్నావు. Their souls are precious. వారి ఆత్మలెంతో విలువైనవి. Bible says children are inheritance. దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు స్వాస్థ్యముగా ఉన్నారని. God gave the inheritance. దేవుడు వారిని స్వాస్థ్యంగా ఇచ్చాడు. It is an eternal inheritance. అది నిత్య స్వాస్థ్యము. It is a valuable inheritance. ఎంతో విలువైన స్వాస్థ్యం అది. It is not like some place or a building or any object. అయితే ఈ స్వాస్థ్యము ఏదో స్థలము, ఏదో బిల్డింగ్ లేదా మరి ఏదో వస్తువు వంటిది ఎంత మాత్రం కాదు. There is so much value. దానికి ఎంతో విలువ ఉంది. You can make them missionaries. మీరు వారిని మిషనరీలుగా సిద్ధపరచొచ్చు. But you parents, కానీ తల్లిదండ్రులుగా మీరు, what does the word of God say? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? Proverbs 14th chapter. సామెతలు 14వ అధ్యాయము. Wise woman buildeth her home. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. Foolish woman plucketh out with her own hands her house. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. You don't care about your family. నీవు నీ కుటుంబ విషయమై అసలు లెక్క You చేసుకోవట్లేదు. are losing your sons and daughters. నీవు నీ కుమారులను కుమార్తెలను పోగొట్టుకుంటున్నావు. You have already lost the light. ఇదివరకే నువ్వు నీకున్న వెలుగును పోగొట్టుకున్నావు. Because of the darkness, చీకటిని బట్టి you are indulging in the works of darkness. నీవు ఆ చీకటి సంబంధమైన వ్యవహారాల్లో నిమగ్నమైపోయావు. The devil is after you. సాతాను నీ వెనకాల ఉన్నాడు. 29th verse. Moses said, you have been set apart to the Lord today. మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. How to consecrate? ఎలాగ ప్రతిష్ఠ చేయబడాలి? You have to fall upon your son. నీ కుమారుల మీద నువ్వు పడాలి. You did not use the rod when he was a child. నీ కుమారుడు నీ పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు నువ్వు బెత్తము ఉపయోగించట్లేదు. Yeah, you are a foolish father. నీవు ఒక అవివేక తండ్రివి. You are a foolish woman. నీవు అవివేక తల్లివి. Here what Moses was telling. ఇక్కడ మోషే ఏం చెప్తూ ఉన్నాడు? Yeah, what is the use of falling upon a son when he became elder? కుమారుడు పెద్దవాడయ్యాక వాడి మీద పడడంలో ఉపయోగం ఏంటి? When he was in childhood itself, you have to do all these things. అతడు చిన్నవాడిగా ఉన్నప్పుడే నీవు వాడిని శిక్షించాలి, ఇవన్నీ చెయ్యగలగాలి. Your own sons and brothers, నీ స్వంత సహోదరులు నీ కుమారులు, yeah, you have to fall upon them. మీరు వారి మీద పడాలి. That's how it should be rectified. ఆ రీతిగా మాత్రమే మీరు వారిని సరి చేయగలుగుతారు. That sin should be taken away. ఆ పాపం అనేది వారిలో నుండి తొలగించబడుతుంది. Previously, the children of Israel were complaining. అంతకు మునుపు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. Always complaining. అన్ని వేళల ఫిర్యాదే, For everything complaining. ప్రతిదానికి ఫిర్యాదే. When they see water, వారు నీళ్ళని చూసినప్పుడు they say it is not tasty, it is bitter. అవి రుచిగా లేవు, అవి చేదుగా ఉన్నాయి. Instead of praying, ప్రార్థించుటకు బదులుగా, instead of waiting for some time, కొంత సమయము వేచి ఉండుటకు బదులుగా they are so hasty. ఎంతో తొందరపాటుతో ఉన్నారు. The God who brought them out of the waters, నీళ్లలో నుండి బయటికి వారిని తీసుకొచ్చిన దేవుడు, God give them water. దేవుడు వారికి నీళ్ళు ఇవ్వలేడా? Previously those people were complaining and complaining. అంతకు మునుపు ఎప్పుడు కూడా వారు కేవలం ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. God was not happy at all. దేవుడు ఎంత మాత్రం సంతోషంగా లేడు. I have brought them as a man carries his son on his shoulder. నేను వారిని ఒక తండ్రి కుమారుణ్ణి భుజముల మీద తీసుకొచ్చిన రీతిగా నేను వారందరిని తీసుకొచ్చాను. God was not happy at all. దేవుడు వారి విషయమై సంతోషించట్లేదు ఎంత మాత్రం. He tolerated. ఆయన దానంతటిని సహించుకుంటున్నాడు. But they did not change their attitude at all. అయినప్పటికీ వారి వ్యక్తిత్వాలను ఎంత మాత్రం వారు మార్చుకోలేదు. They did not learn a lesson. ఒక పాఠము నేర్చుకోలేదు. You also are doing like that. నీవు కూడా అలాగే చేస్తూ ఉన్నావు. Many times God was doing many things in your life. ఎన్నో మార్లు దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. But what a sad thing, you are losing your daughters and sons. నీవు నీ
కుమారులను కుమార్తెలను పోగొట్టుకోవడం అనేది అది ఎంత విచారకరమైన సంగతి. Great value of their souls. There is so much value. వారి ప్రాణాలు లేదా వారి ఆత్మలు ఎంతో విలువైనవి, వాటికి ఎంతో విలువ ఉన్నది. You are not teachable. నీవు నేర్చుకోనని వ్యక్తిగా You ఉన్నావు, are not repentant. నీవు పశ్చాత్తాపడని వ్యక్తిగా ఉన్నావు. But as it is, you are standing against God. ఎలా ఉన్నావో అలాగే దేవుని ముందర ఉంటున్నావు. That is the nature of evil. అది ఒక దుష్టుని స్వభావము. Here, atonement must happen. ఇక్కడ ప్రాయశ్చిత్తం జరగాలి. Atonement for their sin వారి పాపముల విషయమై ప్రాయశ్చిత్తము, and consecration to God. అదే రీతిగా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడాలి. Yeah, here two things. ఇక్కడ రెండు సంగతులు One ఉన్నాయి. is sin must be forgiven. మొదటగా పాపం అనేది క్షమింపబడాలి. Atonement for sin. పాపముల కొరకైన ప్రాయశ్చిత్తం జరగాలి. Second thing is రెండవది consecration to God. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడాలి. It is possible అది సాధ్యమే when you obey God. నీవు దేవునికి ఎప్పుడు విధేయత చూపిస్తావో. Generally, their heart is not like that. కానీ Obedient. సాధారణంగా వారి హృదయం అనేది విధేయత చూయించటలాగా ఉండదు. Their heart is not soft. వారి హృదయం మెత్తగా లేదు. They are not repentant. వారు పశ్చాత్తాపడలేని They పరిస్థితిలో are not separate themselves తమ్మును from తాము evil. చెడు నుంచి దుష్టత్వం నుంచి వేరుగా ఉండలేరు. They don't want consecration. వారికి ప్రతిష్ఠింపబడడం అనేది వద్దు అనుకుంటారు. God wants genuine repentance. దేవుడు ఒక సరి అయినటువంటి పశ్చాత్తాపంను కోరుతున్నాడు. If you are a real believer, నీవు నిజమైన విశ్వాసివైతే you will encourage others to take responsibility. నీవు ఇతరులను బాధ్యత తీసుకోమని చెప్పే రీతిగా వారిని ప్రోత్సహిస్తూ ఉంటావు. You know many children are being spoiled. ఎంతో మంది పిల్లలు పాడవడం అనేది నీకు తెలుసు. In your village, in your town, నీ గ్రామంలో, నీ పట్టణంలో you are watching them. కానీ వారిని చూస్తున్నావు. But what responsibility you are taking? అయితే ఏ బాధ్యతను వారి విషయమై తీసుకుంటున్నావు? If you are a real believer, నీవు నిజమైన విశ్వాసివైతే you will take the responsibility of children. పిల్లల విషయమై బాధ్యత తీసుకుంటావు. If you give them the word of God, పిల్లలకు దేవుని వాక్యం ఇచ్చినట్లయితే, if you love them నీ వారిని ప్రేమిస్తే, and give them real gospel, వారికి నిజమైన సువార్తను అందిస్తే, if you want to pray with them, నీవు వారితో కలిసి ప్రార్థిస్తే, spend some time with them. ఆ రీతికి కొంత సమయం వారితో గడుపు. These children should not perish. ఈ పిల్లలు ఎంత మాత్రం ఇక్కడ నశించిపోకూడదు. Exodus 32nd chapter, నిర్గమకాండము 32వ అధ్యాయము 30th verse. 30వ వచనం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. He mentioned sin as sin, that's all. అతడు పాపమును పాపమే అని చెప్పాడు, అంతే. So many people, they do not say you are committing sin. చాలా మంది నువ్వు పాపం చేశావు అని చెప్పరు. Preachers, when they go to other houses, బోధకులు ఇతర కుటుంబాలకు దర్శించడానికి వెళ్ళినా they try to flatter them. వారిని పొగడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Yeah, their mind is on money, వారి మనసంతా డబ్బు మీద ఉంటుంది, so they flatter. కాబట్టి వారిని పొగుడుతూ ఉంటారు. Here Moses says, ఇక్కడ మోషే, you have committed sin. మీరు పాపము చేశారు, గొప్ప పాపము చేశారు అని చెప్తున్నారు. That is a real leader. అది ఒక నిజమైన నాయకుడు అంటే. Perhaps I can make an atonement, I will see, because you have committed sin. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అన్నాడు. 31. 31వ వచనం. So Moses went back to the Lord and said, oh, what great sin these people have committed. They have made themselves gods of gold. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. Yeah, as a believer, you must say to God, oh, they have committed sin. ఒక విశ్వాసిగా నీవు దేవునితో, అయ్యో వీరు పాపం చేశారు అని చెప్పగలగాలి. You know what sins others are doing, ఇతరులు చేస్తున్న పాపం ఏంటి అనేది నీకు తెలుసు. but you are flattering them. అయినప్పటికీ నీవు వారిని పొగుడుతూ ఉంటావు. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, if you know about the sin of your neighbor, నీ పొరుగువాని పాపము నీకు తెలిస్తే you have to rebuke him. నీవు ఖచ్చితంగా వారిని గద్దించాలి. Otherwise that sin will come upon you. లేదంటే ఆ పాపం నీ
మీదికి వస్తుంది. Many people are blind. చాలా మంది గుడ్డివారుగా If ఉన్నారు. you are really converted, నీవు నిజంగా మారు మనసు you పొందినట్లయితే will tell them on their face itself. వారి ముఖము మీదనే వారికి చెప్పేసేయ్. You will tell them you must confess your sin and set right your life. నీవు నీ పాపమును సరి చేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో అని చెప్పాలి. Verse 32. 32వ వచనము. నీవు వారిని పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని That బతిమాలుకొనుచున్నాను. must be the responsibility you have to take. నీవు తీసుకోవలసిన బాధ్యత అది. Lord, all around me, people are committing sins as they please. ప్రజలందరూ కూడా వారి ఇష్టానుసారంగా వారు పాపం చేస్తూ ఉన్నారు. And here Moses was telling, ఇక్కడ మోషే చెప్తూ ఉన్నాడు, if you do not forgive them, నీవు వారిని క్షమించనట్లయితే blot out my name. నా పేరు తుడిచివేయండి. He was a noble man. ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అతను. 33rd verse. 33వ వచనం. The Lord replied to Moses, అప్పుడు దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు, whoever has sinned against me, I will blot out from my book. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసెను వాని నా గ్రంథము నుండి తుడిచివేయుదును. So look at that. దాన్ని చూడండి. You will lose eternity నీవు నిత్యత్వమును కోల్పోతావు. if your name is written in the book of life. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటే There is possibility of God deleting your name. నీ పేరు తుడిచిపెట్టబడే అవకాశం కూడా ఉంది అని తెలుసుకోవాలి. That the word of God says like that. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. Are you not afraid? మరి నీకు భయం లేదా? Why are you calling yourself as a Christian and living boldly? ఎందుకు క్రైస్తవుని అని చెప్పుకొని ధైర్యంగా బ్రతుకుతూ ఉన్నావు? Without any fear of God. దేవుని భయం ఏమీ లేకుండా You are acting as you are a very saint. ఎంతో గొప్ప పరిశుద్ధుడవు అన్నట్టుగా నటిస్తూ బ్రతుకుతూ ఉన్నావు. Confess your sin. నీ పాపమును ఒప్పుకో. Humble yourself. నిన్ను నీవు తగ్గించుకో. Set right everything with God. దేవునితో ప్రతిదీ సరి చేసుకో. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious Father, కృపగల తండ్రి, thank you, Lord, for giving us your word. మీ వాక్కుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. Help us to obey your word. నీ వాక్కుకు విధేయత చూపించడానికి సహాయం చేయి. Let us not lightly treat the souls of our children. మా పిల్లల యొక్క ప్రాణాలను, ఆత్మలను తేలిగ్గా ఎంచనివ్వద్దు. Give us wisdom, Lord. మాకు జ్ఞానమునివ్వండి ప్రభువా. Help us to be humble. దీనులమై ఉండడానికి సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of our God and love of Jesus, fellowship of the Holy Spirit may rest upon you all. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.